పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టీటీడీ ఆహ్వానించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన దేవస్థానం ఈవో జె శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ముఖ్యమంత్రికి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందించి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా అర్చకులు, వేద పండితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ అధికారులకు, పండితులకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. తిరుమల లడ్డు వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించే విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కేబినెట్ మద్దతుగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఎవరికి కోపాలు, వేదన, బాధ ఊరికే రావు. మాకు వేదన ఉందన్నారు. తిరుమలలో జరిగిన అపవిత్రత ఒక చర్చిలో లేదా ఒక మసీదులో జరిగితే గత ముఖ్యమంత్రి జగన్ ఊరుకుంటారా? తిరుమలలో జరిగినప్పుడు ఎందుకు వెనకేసుకొస్తున్నారని, మేం ఏ మతానికి అన్యాయం జరిగినా మేమంతా మాట్లాడతాం. దోషులకు కఠిన శిక్షలు పడాల్సి ఉందన్నారు. తిరుమల లడ్డు వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించే విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కేబినెట్ మద్దతుగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన అనంతరం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. తిరుమల అపవిత్రత విషయంలో కేబినెట్ సమావేశం జరగాలని, అసెంబ్లీలో చర్చ జరగాలని సీఎం చంద్రబాబుకు సూచించారు. ఇంకా గత 5 ఏళ్లలో టీటీడీలో ఎన్ని అవకతవకలు జరిగాయో మొత్తం బయటకు రావాలని డిమాండ్ చేశారు. కల్తీ నెయ్యి విషయంలో టీటీడీ ఉద్యోగులకు విషయం తెలుసు కూడా ఇన్నాళ్లు మౌనంగా ఉండి ద్రోహం చేశారని పవన్ కళ్యాణ్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదానికి తనకు ఏం సంబంధం లేకపోయినప్పటికీ తాను బాధ్యతగా భావించి 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఒక హిందువుగా తాను గొంతెత్తి పోరాడాలనుకుంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో విగ్రహాల ధ్వంసం జరిగిన సమయంలోనే రోడ్డుపైకి వచ్చి ఉండేవాడినని గుర్తు చేశారు. దీన్ని రాజకీయం చేయాలని తాము అనుకోవడం లేదని అన్నారు. కానీ అపవిత్రం జరుగుతున్నప్పుడు చూస్తే ఊరుకున్నా చాలా తప్పు అవుతుందని అన్నారు. తిరుమలలో ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ వైసీపీ హయాంలో నియమించిన టీటీడీ బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఏం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ధర్మాన్ని పరిరక్షించడానికి టీటీడీ బోర్డును నియమించలేదని, ఇష్టారీతిన కాంట్రాక్టులు ఇచ్చుకుంటామంటే కుదరదని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు. ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ఇది ఒక్కరు నిందించట్లా? అసలు మీరు ప్రస్తావన చేయకూడదు, ఇది తప్పు, ఇది మాట్లాడకూడదంటే ఎట్లా? ఇదే వేరే మతానికి మీరు అన్వయిస్తారా? నేను అన్ని మతాలని సమానంగా గౌరవించేవాడిని, ఇస్లాంని గౌరవించేవాడిని, క్రిస్టియానిటీని గౌరవించేవాళ్ళం. మేమందరం సనాతన ధర్మం అని మొత్తుకుంటున్నాం. దేనికి సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మానికి ఒకరు ప్రారంభించింది కాదు. ఇది ఒక వ్యక్తో ఒక కూర్చోబెట్టి ఒకరు స్టార్ట్ చేసింది కాదు. ఇది కొన్ని వేలాది సంవత్సరాలుగా అన్ని మతాలని, అన్ని విశ్వాసాలని అలింగనం చేసుకున్న నేల ఇది. అలా దగ్గర తీసుకున్న ఈ నేల మీద ఇలాంటి అపవిత్రం జరిగితే, రిపీటెడ్గా జరిగితే, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, రిపీటెడ్గా జరిగితే ఇప్పుడు కూడా మాట్లాడకూడదంటే అది తప్పు చేసిన వాళ్ళం అవుతాం. మేము కాదంటలా. టీటీడీ బోర్డు, అప్పుడు టీటీడీ బోర్డు బాధ్యత తీసుకోవాలి. పొలిటికల్గా వచ్చి అలంకారప్రాయంగా ఒక్కొక్కళ్ళు వచ్చేసి దర్శనాలకి టికెట్లు ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు. మీరు ఎవరు చైర్మన్ కానీ ఈవో కానీ. మీరు అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి. మీరు అక్కడ
మీ ఇష్టాలకి మీరు కూర్చోబెట్టి మీ ఇష్టాలకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి మీరు టీటీడీ బోర్డుకి మీరు వెళ్ళలేదు. మీరు అందరూ మీ అందరికీ బాధ్యత ఉంది. మీరు నిర్ణయించుకోవాలి. ఎవరికి కోపాలు రావు, ఎవరికి వేదన రాదు, ఎవరికి బాధలు రావంటే కుదరదు. వస్తాయి బాధలు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరానికి గురైనట్లు భావిస్తే 1930కి కానీ స్థానిక పోలీసులకు కానీ ఫిర్యాదు చేయాలని కోరారు. ఫోన్ పోయిన వారు చాట్బట్లో ఫిర్యాదు చేయడం ద్వారా రికవరీ సులువుతుందని పేర్కొన్నారు. ప్రజలకు సైబర్ క్రైమ్ పట్ల మరింత అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో దసరాకి సైబర్ సిటిజన్ అప్లికేషన్ను తీసుకురానున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో మొబైల్ ఫోన్ పోగొట్టుకుని ఇబ్బందులకు గురైన బాధితులకు సాంకేతిక పరిజ్ఞానంతో ఒకేసారి 400కు పైగా సెల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు ఫోన్లు అందజేశారు విజయవాడ పోలీసులు. ఈ మేరకు కమిషనర్ రాజశేఖర్ బాబు బాధితులకు ఫోన్లు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫోన్ పోయిన వెంటనే CEIR చాట్బాట్ ద్వారా కానీ 1930లో ఫిర్యాదు చేయవచ్చునని అన్నారు. అలా ఫిర్యాదు చేయడం ద్వారా ఫోన్ను రికవరీ చేయడం జరుగుతుందన్నారు. ఎవరైనా సైబర్ బారిన పడినట్లు గ్రహిస్తే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇటీవల అనేక మంది సైబర్ నేరాలకు బారిన పడి డబ్బులు పోగొట్టుకున్న కేసులు నమోదయ్యాయని చెప్పారు. ప్రజలకు సైబర్ క్రైమ్ పట్ల మరింత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో దసరాకు సైబర్ సిటిజన్ అప్లికేషన్ను తీసుకొస్తామని తెలియజేశారు. వరదల కారణంగా తాత్కాలికంగా వాయిదా పడిందన్నారు. ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తామన్నారు. ఒక ఫోన్ పోయిన తర్వాత ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తే ఒక లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, మీడియాకి చెప్పడం జరిగింది. కస్టమర్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్ట్రీ CEIR అని ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక వెబ్సైట్ ఉంది. అందులో నమోదు చేసుకుంటే ఈ ఫోన్ పోయిన తర్వాత నమోదు మీరు పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ వారు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ని పట్టుకొని ఆ CEIRలో కస్టమర్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్ట్రీలో ఎంటర్ పెడితే ఇమీడియట్గా ఏమవుతుందంటే ఈ ఫోన్ ఉదాహరణకి మీ ఫోన్లో జియో సిమ్ ఉంది అనుకుందాం. సో జియో సిమ్ ఉంటే ఈ ఫోనే కాదు, ఆ మొబైల్ డివైస్ ఏదైతే ఉందో ఆ మొబైల్ డివైస్కి ఒక IMEI ఉంటుంది. సో మనకు జియో సిమ్ ఉన్నా కూడా అందరూ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ అందరికీ, అంటే రిలయన్స్ మన జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, సెల్వన్ కావచ్చు, వోడాఫోన్ కావచ్చు, అందరూ సర్వీస్ ప్రొవైడర్స్కి ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క IMEI ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఆ మొబైల్ ఫోన్లో ఇంకెవరైనా వేరే వ్యక్తి ఇంకొక సిమ్ వేయడానికి ప్రయత్నిస్తే ఆ ప్లేస్తో సహా పోలీస్ వాళ్ళకి తెలుస్తుంది. సో ఇమ్మీడియట్గా పోయి మనం అంటే బ్లాక్ అయిపోతుంది, అందరూ బ్లాక్ చేస్తారు. ఆ మొబైల్ ఫోన్ని అందరూ బ్లాక్ చేస్తారు. అంటే ఏ సర్వీస్ ప్రొవైడర్ సిమ్ కార్డు వేసినా అది అలర్ట్ SHOకి వస్తుంది. సో ఇక్కడి నుంచి మనం పంపించి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అక్టోబర్ 1 నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభం కానున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పంట నష్టం, తడిసిన ధాన్యం వంటి అంశాలపై విధి విధానాలను 2 రోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు. రైతులు నష్టపోకుండా పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలంలో గల పునాదిపాడు రైతు సేవా కేంద్రంలోని ధాన్యం సేకరణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులతో చర్చించి గతంలో ధాన్యం కొనుగోలులో తలెత్తిన సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని మొబైల్ యాప్ ధాన్యము సేకరణ పోర్టల్లో మార్పులు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ అక్టోబర్ 1 నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. జేసీలు, DSOలతో మరోసారి భేటీ అవుతామని చెప్పారు. ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు ఎలా జరపాలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ముందుగా పెద్ద సంఖ్యలో లారీలను సిద్ధం చేసినట్టు తెలిపారు. ప్రతి వాహనానికి GPS సదుపాయం కల్పిస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పంట నష్టం, తడిసిన ధాన్యం వంటి అంశాలపై విధి విధానాలను 2 రోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు. రైతులు నష్టపోకుండా పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. ఏ విధంగా ఒక రైతు తన సరుకు తీసుకొచ్చినప్పుడు, ధాన్యం తీసుకొచ్చినప్పుడు తేమ శాతం ఏ విధంగా మెజర్ చేస్తారు, కంప్యూటర్లో నమోదు చేసే డీటెయిల్స్ అది కొంచెం జాప్యం కలిగిస్తుందా, స్థానికంగా ఉన్న రైతులతో కూడా మాట్లాడి కొంతవరకు వాళ్ళకున్న గతంలో జరిగిన కొన్ని ఇబ్బందుల గురించి తెలుసుకున్నాం. జాయింట్ కలెక్టర్ గారు కూడా ఇమీడియట్గా కొన్ని అంశాలపైన మేము కొన్ని చర్యలు తీసుకుందామని నిర్ణయించుకున్నాం. తప్పకుండా సాంకేతికంగా గతంలో జరిగిన సమయాన్ని
కనీసం సగానికి తీసుకొచ్చే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. కొత్త టెక్నాలజీని వాడి ఆధునీకరణ చేయాలనే ఆలోచనతో చేస్తున్నాం. వీటితో పాటు కంప్లీట్గా మానవతా దృక్పథంతో రైతుకి ఆ సహాయం అందించాలి, గౌరవం అందించాలి. అది మా బాధ్యతగా మేము భావించి ప్రత్యేకంగా మొట్టమొదటిసారి కౌలు రైతుకి మాత్రం ఎక్కడ ఇబ్బంది కలగకుండా కౌలు రైతును కూడా డైరెక్ట్గా మేము నమోదు చేసుకుని ఈ పంట ద్వారా ఎవరైతే స్థానికంగా ఆ పంట కష్టపడి పండించారో అతనికే పూర్తి స్థాయిలో ఆ నిధులు వచ్చేటట్టు ఏర్పాట్లు ఈ ఖరీఫ్ మాసాల నుంచి ప్రారంభించబోతున్నాయి. చాలా గొప్ప కార్యక్రమం, గతంలో ఎప్పుడు లేదు. ఎవరి దస్తావేజులు ఎవరి పేరు ఉంటే వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళేవి. కానీ ఇప్పుడు డైరెక్ట్గా కౌలు రైతులు కూడా ఆ వెసులుబాటు కల్పి. తాడేపల్లిలో జగన్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. కొందరు హిందువులు జగన్ ఇంటి దగ్గరకు చేరుకుని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఇప్పటికే తిరుమల లడ్డు అంశంపై రాజకీయ రగడ కొనసాగుతుంది. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తాడేపల్లిలోని ఆయన నివాసాన్ని బీజేపీ యువ మోర్చా నేతలు ముట్టడించారు. తిరుమల లడ్డూను అపవిత్రం చేశారని ఆందోళనకు దిగారు. జగన్ క్షమాపణలు చెప్పాలంటూ ఇంటి ముందు బైఠాయించారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేపట్టారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేయగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. తిరుమలలో నెయ్యి కల్తీ అంటూ సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఈ నెల 20న ప్రెస్ మీట్లో ధ్వజమెత్తారు జగన్. రాజకీయాల కోసం దేవుడిని కూడా వాడుకునే వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. నెయ్యికి బదులు జంతువుల కొవ్వుతో లడ్డూ తయారు చేశారంటూ సీఎంగా ఉన్న వ్యక్తి మాట్లాడడం కరెక్టేనా అని ప్రశ్నించారు. కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడం సబబేనా అని నిలదీశారు. అమెరికా జార్జ్ విశ్వవిద్యాలయంలో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్ అన్నారు. భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను తీసేస్తామని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా బీజేపీ నిరసనలు తెలియజేస్తుందని దేవానంద్ చెప్పారు. కుట్ర రాజకీయాలకు అంతం పలకాలని ఎస్సీ మోర్చా నుంచి నిరసనలు తెలియజేస్తామని అన్నారు. అమెరికా జార్జ్ విశ్వవిద్యాలయంలో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్ అన్నారు. భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను తీసేస్తామని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా బీజేపీ నిరసనలు తెలియజేస్తుందని దేవానంద్ చెప్పారు. కుట్ర రాజకీయాలకు అంతం పలకాలని ఎస్సీ మోర్చా నుంచి నిరసనలు తెలియజేస్తామని అన్నారు. గత కాంగ్రెస్ పాలనలో లక్షలాది మంది దళితులు రోడ్డుపైన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అనధికారంలోకి వచ్చాక అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని ప్రశంసించారు. విదేశీ గడ్డపై భారతీయ దళితులను అణగదొక్కే విధంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని దేవానంద్ అన్నారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎస్సీ మోర్చా నిరసనలు చేపడుతుందని బీజేపీ ఎంపీ మునిస్వామి తెలియజేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను తీసేస్తామని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ మాట్లాడారని చెప్పారు. 1956లో ఓబీసీకి వ్యతిరేకంగా జవహర్లాల్ నెహ్రూ కూడా మాట్లాడారని గుర్తు చేశారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ రిజర్వేషన్ల విషయంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై బుద్ధిహీనులని వ్యాఖ్యానించారని ఎంపీ మునిస్వామి మండిపడ్డారు. గతం నుండి కాంగ్రెస్ వైఖరి మనం గమనించగలిగితే 70 సంవత్సరాలుగా దళితులకు వ్యతిరేకంగా ఆర్థికంగా కానీ ఉపాధి రకంగా కానీ ఎలాంటి చొరవ చూపకుండా కేవలం రాజకీయ ఓటు బ్యాంకు కోసం నిరంతరం శ్రమించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయాలకు ఇప్పుడు ఒక పులి స్టాప్ పెట్టే విధంగా ఈరోజు ఎస్సీ మోర్చా జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుంటున్న సందర్భంలో ఈరోజు అనేక విషయాలు మనం గమనిస్తే అంబేద్కర్ నుంచి ఇక్కడున్న ఆఖరి గడపలో ఉన్న దళితుల యొక్క
ఈ విషయాలను చూస్తే కాంగ్రెస్ చేసిన కుట్రల రాజకీయాలకి ఎన్నో లక్షల మంది ఈరోజు అన్ని విధాలుగా నష్టపోయిన విధానాన్ని మనం చూసాం. దీంట్లో భాగంగానే ఈరోజు ఈ యొక్క కుట్ర రాజకీయాలకి అంతం పడాలని చెప్పి ఎస్సీ మోర్చా హిందుస్థాన్ అంటే ఇక్కడ వీళ్ళే ఉండాలా, పాకిస్తాన్ అంటే వాళ్ళే ఉండాలి, అట్లా చేయండి లేకపోతే ముందరికి ప్రాబ్లం అవుతుంది అంటే అప్పుడు చెప్పరు. అయితే నెహ్రూ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళంతా దాన్ని వినలేదు. ఈ పొద్దు మేము అనుభవిస్తూ ఉన్నాము. అంటే ఆ కమ్యూనిటీ ఉండేవాళ్ళంతా చెడ్డోళ్ళు అని కాదు, బాజీసాబ్ అనేవాళ్ళు ఉంటారు, దేశం పరంగా ఉండేవాళ్ళు. అయితే ఈ అలీబాబా 40 చోర్స్ అనేసేమి INDA మిత్రకూటం చేసుకున్నారు వీళ్ళు. అంతా వాళ్ళు దాంట్లో ఉండేదంతా దొంగలే. అందరూ ఆ తమిళనాడులో ఉండే కన్నిమోళిని ఇంకా నడుమారన్ ఇంకా మారన్ ఇంకా రాజన్ ఇంకా అందరూ బెల్ పైన ఉండేవాళ్ళే. పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ కానూరు సచివాలయం 3 పరిధిలోని పాము వెంకయ్య వీధిలో తాగునీటి పైప్లైన్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. తాగునీటి పైప్లైన్ మొత్తం తుప్పు పట్టేసింది. 3 వంతుల పైప్లైన్ డ్రైనేజ్ నీటిలోనే ఉంది. వారం 10 రోజులకు ఎక్కడో ఒకచోట పైప్లైన్ లీక్ అవుతుంది. పైప్లైన్ మొత్తం మార్చాల్సి ఉన్నా అధికారులు మాత్రం తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేస్తున్నారు. దీంతో తాగునీరు డ్రైనేజ్ నీరు కలిసి కలుషిత నీరు వస్తుందేమోనని స్థానికులు భయపడుతున్నారు. పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ కానూరు సచివాలయం 3 పరిధిలోని పాము వెంకయ్య వీధిలో తాగునీటి పైప్లైన్లు అధ్వాన స్థితిలో ఉన్నాయి. వీధి పొడవునా ఉన్న తాగునీటి పైప్లైన్ తుప్పుపట్టి శిథిలావస్థకు చేరుకున్నాయి. వారం 10 రోజులకు ఎక్కడ ఒకచోట పైప్లైన్ లీక్ అవుతూనే ఉంది. పైప్లైన్ తుప్పుపట్టి ఉండడంతో తరచూ పైప్లైన్ బీటలు వారి పగిలిపోయి నీరు లీక్ అవుతోంది. ఎక్కువ శాతం పైప్లైన్ డ్రైన్లోనే ఉంది. దీంతో డ్రైనేజీ నీటిలోనే తాగునీరు లీక్ అవుతోంది. పైప్లైన్ లీక్ అయినప్పుడు అధికారులు తాత్కాలికంగా మరమ్మతులు చేసి వదిలేస్తున్నారు. ఎక్కడైతే లీక్ అయిందో అక్కడి వరకు మాత్రం పైప్లైన్ ముక్క వేసి వెల్డింగ్ చేసి వదిలేస్తున్నారు. దీంతో పైప్లైన్ అంతా అతుకుల బొంతలా మారింది. కొన్ని చోట్ల పైపు లీక్ అవుతున్న చోట కవర్లు రబ్బర్లు చుట్టున్నాయి. వీధిలో ఉన్న పైప్లైన్ మొత్తం మార్చకుండా కేవలం తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టేస్తున్నారు. డ్రైన్లో ఉన్న పైప్లైన్లు మాత్రం తొలగించడం లేదు. మొగల్రాజపురం ప్రాంతంలో 4 నెలల క్రితం తాగునీటి పైప్లైన్లు డ్రైనేజీ నీరు కలిసి కలుషిత నీరు సరఫరా కావడంతో ఆ నీటిని తాగిన స్థానికులు అనారోగ్య పాల్కాగా 2 మృతి చెందారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతోందనని ప్రజలు భయపడుతున్నారు. అధికారులు పరిస్థితి తీవ్రతను గుర్తించి తుప్పుపట్టి శిథిలావస్థలో ఉన్న పైప్లైన్ మొత్తం తొలగించి కొత్త పైప్లైన్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన కుటుంబాలు పంటలు దెబ్బతిన్న రైతులకు పరిహారం అందజేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అన్ని వర్గాల వారికి ఒకేసారి సాయం అందించనున్నారు. సాయం అందలేదనే ఫిర్యాదు రాకూడదని అధికారులకు సూచించారు. భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన కుటుంబాలు పంటలు దెబ్బతిన్న రైతులకు ఈ నెల 25వ తేదీన పరిహారం అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. అన్ని వర్గాల బాధితులకు ఒకేసారి సాయం అందించనున్నారు. తన పేరు నమోదు కాలేదనే ఫిర్యాదు ఒకరి నుంచి కూడా రాకూడదని సీఎం స్పష్టం చేశారు. అదే సమయంలో విజయవాడలో వివరాల నమోదుకు కూటమి ప్రభుత్వం బాధితులకు మరో అవకాశం కల్పించింది. వరద బాధితులకు సాయంపై ముఖ్యమంత్రి ఉండవల్లి నివాసంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. నష్టం గణన పరిహారం చెల్లింపుపై చర్చించారు. 10,000 వాహనాలు దెబ్బతినగా ఇప్పటికీ 6,000 వాహనాలకు బీమా చెల్లింపు పూర్తయిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మిగిలిన వాహనాలకు కూడా బీమా త్వరితగతిన అందేలా చూడాలని చంద్రబాబు ఆదేశించారు. పంటలు దెబ్బతిన్న రైతులకు కూడా 25వ తేదీన పెట్టుబడి సాయం అందించనున్నారు. ఈ మొత్తాన్ని వారు బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. వరదకు దెబ్బతిన్న వారికి ఇచ్చే సాయాన్ని గతంలో నిర్ణయించిన మొత్తం కంటే భారీగా పెంచుతున్నట్లు సీఎం ఇప్పటికే ప్రకటించారు. వరదకు మునిగిన ఇళ్లకు గ్రౌండ్ ఫ్లోర్లోని వారికి 25,000, మొదటి ఆపై అంతస్తులోని వారికి 10,000 చొప్పున సాయం అందించనున్నారు. చనిపోయిన పశువులు నష్టపోయిన వ్యాపారులకు పరిహారం ఇవ్వనున్నారు. తిరుమల తిరుపతి లడ్డు విషయంలో జరిగిన పాపాలు జగన్మోహన్ రెడ్డిని దహించబోతున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. జగన్నామాన్ని స్మరిస్తూ తిరుమలపై స్వామివారి సన్నిధిలో వైవి సుబ్బారెడ్డి కుటుంబం సూత్రాలు పాడారని అన్నారు. 11 సీట్లకు పరిమితమైనా కూడా బుద్ధి జ్ఞానం ఏమాత్రం పశ్చాత్తాపం లేదన్నారు.
ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తిరుమల తిరుపతి లడ్డు విషయంలో జరిగిన పాపాలు జగన్మోహన్ రెడ్డిని దహించబోతున్నాయన్నారు. జగన్ రెడ్డి, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, బొత్సల తీరు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందని, అబద్దాలు, అసత్యాలతో చేసిన పాపాలను కప్పిపుచ్చుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నామాన్ని స్మరిస్తూ తిరుమలపై స్వామివారి సన్నిధిలో వైవి సుబ్బారెడ్డి కుటుంబం స్తోత్రాలు పాడారని, వెంకటేశ్వర స్వామి అంతరాలయంలోకి చెప్పులు వేసుకెళ్లాడంటే ఎంత దుర్మార్గానికి పాల్పడ్డాడో అర్థమవుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విశాఖపట్నంలో ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్టులను విజయసాయిరెడ్డి దగ్గర పెట్టుకుని ఎవరెవరు ఎంత ట్యాక్స్ కట్టారు, ఎవరి భూములు కబ్జాలు చేయాలని చూసి అన్ని దోపిడీ చేసి కొన్ని వేల కోట్లు తాడేపల్లి కొంపకు తరలించారని ప్రశ్నించారు. టీడీపీ సానుభూతిపరుడు సోషల్ మీడియాలో వీటిని ప్రచారం చేస్తే అతన్ని కర్నూలు తీసుకెళ్లి చావుకు కారణమైన వ్యక్తి విజయసాయిరెడ్డి అని వ్యాఖ్యానించారు. రివర్స్ టెండరింగ్ డ్రామాలతో ఏ విధంగా పోలవరం ప్రాజెక్టును ధ్వంసం చేయాలని చూశాడో అదే తరహాలో తిరుమలలో లడ్డూ కూడా చేశారని విమర్శించారు. దర్శనాలు, వసతులు, నిర్మాణాల విషయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అనేక పాపాలు చేశారని వ్యాఖ్యానించారు. సిబిఐ, ఈడీ కేసులో ఉన్న ఈ వైవి సుబ్బారెడ్డి ఇవాళ రాజ్యసభ ఎలగబెడుతూ నువ్వు ఇవాళ శ్రేయంగ నీతులు చెప్తావా? కోర్టులకు వెళ్ళి నీ మీద విచారణ చేయకూడదా? ఉరిదీసినా పాపం లేదు ఈ దుర్మార్గుల్ని, అది కూడా తక్కువ శిక్షే. మీరు చేసిన పాపాలకి కలియుగ ప్రత్యక్ష దైవం, వేల సంవత్సరాలు ఉన్న ఆచారాలు ఓకందని వేల సంవత్సరాలు అటువంటి పవిత్రమైన టీటీడీ దేవస్థానంలో నీలాంటి పరమ నీచులు, దుర్మార్గులు, అవినీతి పరులు టీటీడీ చైర్మన్లు ఎలగబెట్టి ఢిల్లీకి చుట్టూ, జగన్మోహన్ రెడ్డి కొంప చుట్టూ వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ చేపిస్తావా? తాడేపల్లి కొంపలో బుద్ధి జ్ఞానం ఉందా? అన్నం తినేవాడు ఎవడన్నా చేస్తాడా? వెంకటేశ్వర స్వామిని పెళ్లిలో తీసుకెళ్ళి ఊరేగిస్తావా? అక్కడ పూజలో ఉన్న పెద్దవాళ్ళని ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్తావా? ఈ పాపాలు కదా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేపించలేదా? మొత్తం వీటన్నిటి మీద కూడా విచారణ చేస్తే ఎన్ని వందల కోట్లు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తాడేపల్లి కొంపకొచ్చాయి. వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పిన నేతలు జనసేనలోకి చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 26న బాలినేని శ్రీనివాసరెడ్డి, కిలారి రోసయ్య, సామినేని ఉదయభాను జనసేనలో చేరనున్నారు. వీరితో పాటు మరికొంతమంది నేతలు సైతం వైఎస్ఆర్సీపీని వేడనున్నారు. జగన్ కు గుడ్ బై చెప్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు ఒక్కొక్కరుగా పవన్ కు జై కొడుతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను బాటలోనే గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య కూడా జనసేనలో చేరనున్నారు. వీరితో పాటు విజయనగరం జిల్లాకు చెందిన అవ్వనపు విక్రమ్, భావన, ప్రకాశం జిల్లాకు చెందిన అశోక్ బాబు, రత్నభారతి జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. వీరంతా ఈ నెల 26న జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరిలో జనసేన కండువా కప్పుకోనున్నారు. అదేవిధంగా రోసయ్య, వియ్యంకుడు, ఒంగోలుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రవిశంకర్ కూడా జనసేన పార్టీలో చేరుతున్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు బొడమేరు వరదలో కొట్టుకుపోయి మరణించిన బందర్ మండలం హుస్సేన్పాలెం గ్రామానికి చెందిన మృతుడు కలిదిండి ఫణికృష్ణ కుటుంబాన్ని మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. ఆయన కుటుంబానికి వరద సాయంగా 5 లక్షల చెక్కును మంత్రి మృతుని ఇంటి వద్ద అతని భార్య జ్యోతికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని వారిలో ఆత్మస్థైర్యం నింపారు. మృతునికి 2 ఆడపిల్లలు కాగా పిల్లల చదువులకు ఏ సహాయం కావాలన్నా ప్రభుత్వ పరంగా అందిస్తామని హామీ ఇచ్చారు.